క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. గొప్పవాడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మను, మీ సన్నిధిని, మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని సందులో ప్రార్థిస్తున్నాను నాయన. పాటలో ఉండండి, వాక్యం అంతట్లో మీ సేవకురాలు నన్ను మీ ఆత్మ చేత నడిపించి వింటున్న వారందరికీ కూడా మేలు, దీవెన, ఆశీర్వాదము, విశ్వాసములో బలపడినట్లు ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో తోడుగా ఉండండి. ఉపవాసి ప్రార్థనా కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గణపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గణపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభునామాన్ని కనపరిచిన మీ అందరి బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది మా కొరకు ప్రార్థించండి అని వారి సమస్యను తెలియజేస్తూ ఉన్నారు. వాటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా ఎటువంటి ప్రార్థన విన్నపం ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా మాకు తెలియజేయండి. భారంతో మీ అందరి కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము దేవుని యొద్ద వేడుకొని ప్రతిఫలం పొందుకున్న కుటుంబము. దేవుని యొద్ద వేడుకొని ప్రతిఫలం పొందుకున్న కుటుంబము అనే అంశమును ఉపవాస ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు దేవుని మాటలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి దేవుని మాటలు గనక భయముతో, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ సన్నిధిలో నేను కూర్చొని నీ మాటలు వింటూ ఉన్నాను అని ఎవరైతే విశ్వాసంతో వింటారో వారి పట్ల ఈ దినం దేవుడు గొప్ప కార్యాలను చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క మూల వాక్యముగా ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన భార్య కొరకు. ఇస్సాకు తన భార్య విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించెనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించెనని వెంటనే దేవుడు తన భార్యకున్న గొడ్రాలు తనమును తీసివేసి సంతాన ప్రాప్తురాలుగా చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇస్సాకు గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇస్సాకును దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడుగా వాక్యంలో మనం చూస్తాం. ఇస్సాకు పుట్టినప్పుడు, ఇస్సాకు జన్మించినప్పుడు తన తండ్రి అయిన అబ్రహామునకు 100 ఏండ్లని, తల్లి అయిన శారాకు 90 ఏండ్లని దేవుని వాక్యంలో మనం చూస్తామండి. తల్లికి 90 ఏండ్లు ఉన్నప్పుడు, తండ్రికి 100 ఏండ్లు ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఇస్సాకు ఎటువంటి కుటుంబంలో జన్మించాడు, ఎటువంటి కుటుంబంలో ఆయన పుట్టి ఉన్నాడంటే ఒక భక్తి కలిగిన, విశ్వాసం కలిగిన కుటుంబంలో పుట్టాడు. ఇస్సాకు అను పేరును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇస్సాకు అను పేరునకు ప్రియదేవుని బిడ్డలారా అతడు నవ్వును అను అర్థమిచ్చు పేరును తల్లిదండ్రులు ఇస్సాకునకు పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతడు నవ్వును అని అర్థమిచ్చే పేరును ఇస్సాకు అని పేరును పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు అబ్రహాము తన కుమారుడికి నవ్వునిచ్చును అని అర్థమిచ్చి ఇస్సాకు అని పేరు పెట్టాడు అని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఒక దినాన్ని ఆదికాండం ప్రియదేవుని బిడ్డలారా 17వ అధ్యాయము 17, 19 మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అన్నప్పుడు అబ్రహాము తనలో తాను నవ్వుకున్నట్టు అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అంతేకాకుండా శారాతో ఏమండి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే శారాతో కాదు కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు 2 దేవదూతలతో పాటు అబ్రహాం ఇంటిలోకి ఆతిథ్యంలోకి వచ్చినప్పుడు బయట ఏమండి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ఇక కాలమునకు నేను వచ్చినప్పటికీ నీ భార్య కౌగిట్లో కుమారుడు ఉంటాడు అన్నప్పుడు శారా గుడారములో ఉండి ప్రియదేవుని బిడ్డలారా ఆమె నవ్వినట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ఈ విషయం మనకి ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనములో మనకు కనిపిస్తుందండి. శారా గుడారములో ఉండి దేవుడు తన భర్త అయిన అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు విని, ఇక నేను వృద్ధురాలను అయిపోయాను కదా, స్త్రీ ధర్మము నిలిచిన దానిని కదా, ఇప్పుడు నేను కుమారుని కనడం ఏమిటి అని తనలో తాను నవ్వుకుంది ప్రియదేవుని బిడ్డలారా. గనుక అబ్రహాం ఏమని
పేరును ఇస్సాకునకు పెట్టాడు అని మనం చూసినట్లయితే అతడు నవ్వును అంటే నాకును నవ్వును కలుగు చేస్తాడు కుమారుడు, తన తల్లికి నవ్వును కలుగు చేస్తాడు గనుక నవ్వును అనే పేరు, అతడు నవ్వును అని అర్థమిచ్చే పేరును ఇస్సాకునకు పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక మంచి ఆత్మీయత కలిగిన, ఒక భక్తి కలిగిన, విశ్వాసము కలిగిన కుటుంబంలో పుట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు, అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు, అబ్రహాము దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉండే ఒక మంచి ఆత్మీయత కలిగిన వాడు. దేవుని వాక్యంలో మనం చూసుకుంటున్నాం కదండి, తన కుమారుణ్ణి, నీకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి తీసుకొని వచ్చి నాకు బలిగా అర్పించమన్నప్పుడు కూడా ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిగా అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తి ఎవరండి? ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము. అటువంటి మంచి ఆత్మీయత కలిగిన, విశ్వాసము కలిగిన కుటుంబంలో పుట్టిన ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్సాకు కూడా ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నాడండి? ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ఏ తల్లిదండ్రులైతే ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉంటారో, ఏ తల్లిదండ్రులైతే దేవుని కొరకు దేన్నైనా కోల్పోవడానికి ముందుకు వస్తారో, ఏ తల్లిదండ్రులైతే దేవుని కొరకు కష్టమైన నష్టమైన విశ్వాసం కోల్పోకుండా దేవుని కొరకు నిలుస్తారో ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలు అదే విశ్వాసంలో వారు కొనసాగగలరండి. అబ్రహాము శారాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు మంచి ఆత్మీయత కలిగిన వారు. ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా అదే ఆత్మీయతను ఇస్సాకు కూడా కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇస్సాకు వాక్యమును ధ్యానించే ఆత్మీయత కలిగి ఉన్నాడు, అంతేకాకుండా ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉన్నాడు, దేవుణ్ణి గణపరిచే ఆత్మీయతను కలిగి ఉన్నాడు, దేవునికి భయపడిన వాడని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇస్సాకు ఏది పని పూనుకున్నా ఆ పనిని దేవుడు సఫలము చేసేవారు, ఆ పనిని దేవుడు దీవించేవారు. అటువంటి మంచి ఆత్మీయతను కలిగిన వ్యక్తిగా ఇస్సాకును మనం చూస్తాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు కరువు కలిగిన దేశంలో గేరారులో తన కాపురం ఉన్నప్పుడు ఏమండి అక్కడ విత్తనం వేసి 100 ఫలం పొందినట్లు యెహోవాయే అతన్ని ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకు నేను ఇస్సాకు విషయమై ఇన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఇస్సాకు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏంటి ఇచ్చాడండి? తనకి బిడ్డలనిచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. తన భార్య అయినా ఏంటి రెబ్బకాకున్న గొడ్రాళ్ళతనమును దేవుడు తీసివేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకునకు వివాహము జరిగినప్పుడు అప్పటికే తన తల్లిని కోల్పోయాడు ఇస్సాకు. అప్పటికే తన తల్లి మరణించి ఉంది. ఎప్పుడైతే రెబెకాను వివాహం చేసుకున్నాడో ఇస్సాకు, అప్పుడు అవి ఏం పొందుకున్నాడంట చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లా అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. అంటే రెబెకాను వివాహం చేసుకున్నంత వరకు కూడా తన తల్లి విషయంలో ఒక దుఃఖం ఉంది. ఎవరికండి? ఇస్సాకునకు. తల్లిని కోల్పోయాడు, తల్లి ప్రేమను కోల్పోయాడు. అదే సమయంలో రెబెకాను వివాహం చేసుకోవడం జరిగింది. రెబెకాను వివాహం చేసుకున్న తర్వాత ఆ తల్లి దుఃఖమును నుండి ఆయన విడుదల అంటే కొంత ఉపశమనం అనేది అతను పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఇస్సాకు వివాహము జరిగినప్పుడు ఇస్సాకునకు 40 సంవత్సరములు. ఈ 40 సంవత్సరముల వయసులో ఇస్సాకునకు వివాహం జరిగింది. అయితే భార్య ఎలా ఉందండి? గొడ్రాలుగా ఉంది. ఇస్సాకునకు ఎన్ని సంవత్సరములు పిల్లలు లేరంటే 20 సంవత్సరాలు పిల్లలు లేరండి. 20 సంవత్సరముల వరకు కూడా ఇస్సాకునకు వివాహం జరిగింది, కానీ సంతానము లేకుండా ఉన్నాడు. చూడండి, ఈ విషయం మనకు చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, 26వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆదికాండం 25:26.
తరువాత అతడి సహోదరులు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమకు పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఇస్సాకు 60 ఏండ్ల వాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇస్సాకునకు వివాహం జరిగినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఇస్సాకు వయసు ఎంత అని మనం చూసుకున్నట్లయితే చూడండి, 20వ వచనంలో మనం చూసుకుంటే, ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియా వాడైన బెతీయేలు కుమార్తెను వివాహము పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. రెబెకాను వివాహం చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వయసు కలిగిన వాడు. అయితే తనకు పిల్లలు పుట్టినప్పుడు ఆయన వయసు ఎంతండి? 60 సంవత్సరములని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇస్సాకునకు వివాహం జరిగిన తర్వాత 20 సంవత్సరముల వరకు ఆయనకి సంతానము లేదు ప్రియదేవుని బిడ్డలారా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇస్సాకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరి నిమిత్తమండి? తన భార్య నిమిత్తం. తన భార్య నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు ఇస్సాకు. అయ్యా, నా తండ్రిని నడిపించిన దేవుడవు, నాకు తోడుగా ఉన్న దేవుడవు, నన్ను నడిపిస్తున్న దేవుడవు, నా భార్యను కూడా దర్శించాయా. నా భార్యలో ఉన్న గొడ్రాలతనమును తీసివేసి ఆమెకు సంతానము కలుగుజేయని చెప్పి భార్య కొరకు ప్రార్థించే భర్తగా ఇస్సాకును మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మీకు ఒక సందేహం కలగొచ్చు. ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరి రెబెకా ప్రార్థన చేయదా? రెబెకా ప్రియదేవుని బిడ్డలారా, ఆమె వచ్చిన స్వస్థలము, ఆమె కుటుంబము దేవుని ఎరగని కుటుంబము. దేవుని బిడ్డలారా, ఏమండి, బెతూయేలు మనం చూసుకున్నట్లయితే రెబెకా తండ్రి అని బెతూయేలు మనం చూస్తే సిరియా వాడైన బెతూయేలు అని మనం చూస్తున్నాం. వారు నిజదేవుని ఎరగని వారు. అయితే రెబెకా ఇస్సాకును వివాహం చేసుకున్న తర్వాత ఆమె దేవుని విశ్వాసంలోకి వస్తూ ఉంది. కానీ ఆమె విశ్వాసం అంతంత మాత్రముగా ఉంది. పరిపూర్ణమైన విశ్వాసము ఆమెలో లేదు. గనుకనే ఇస్సాకు ఆమె విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా భార్యను దర్శించు నాయనా, నా భార్యలో ఉన్న ఆ గొడ్రాలతనమును తీసివేసి సంతానమును కలుగుజేయని ఇస్సాకు ప్రార్థించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఏ కుటుంబంలోనైనా భార్య అవిశ్వాసిగా ఉంటే, విశ్వాసిగా ఉన్న భర్త ఈయన ఆత్మీయతను బట్టి, ఈయన ప్రార్థన బట్టి భార్యను ఏం చేసుకోవాలండి? పరిశుద్ధతలోనికి తీసుకొని రావాలి, భార్యని విశ్వాసంలోనికి తీసుకొని రావాలి. ఒకవేళ భర్తే అవిశ్వాసి అయితే, భర్తే దేవుని శక్తిని అనుమానించే వ్యక్తి అయితే, భార్య విశ్వాసురాలుగా ఉన్న భార్య తన విశ్వాసమును బట్టి, తన ప్రార్థన బట్టి భర్తను దేవుని యొక్క విశ్వాసంలోనికి తీసుకురావాలి, దేవుని పరిశుద్ధతలోనికి తీసుకురావాలని ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఒకరినొకరు పురుకొలుపుకొని విశ్వాసులుగా చేయబడతారో, ఇరువురు కూడా ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతారో వారికి పుట్టిన పిల్లలు పరిశుద్ధులై ఉంటారంటండి. వారికి పుట్టిన పిల్లలు పవిత్రులుగా ఉంటారు. లేని ఎళ్ళ అపవిత్రమైన వారు వారికి పుడతారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరిలో అవిశ్వాసం అనేది ఉంటుంది. కొన్ని కుటుంబాలు భర్త భార్య ఇద్దరు రక్షణలోకి వస్తారు, ఇద్దరు దేవుని ఆలయానికి వస్తారు. కొన్ని కుటుంబాలను మనం చూసుకున్నట్లయితే భార్య మంచి విశ్వాసురాలై ఉంటుంది, భర్త అవిశ్వాసిగా ఉంటాడు. అటువంటి భర్త కొరకు భార్య ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, తన భర్తని విశ్వాసంలోనికి నడిపించుకుని రావాలి. ఎన్ని కుటుంబాలు ఇలా ప్రార్థిస్తూ ఉన్నాయి? ఒకవేళ భార్య అవిశ్వాసిగా ఉంది, భర్త ఏం చేయాలండి? విశ్వాసిగా ఉన్న భర్త భార్య కొరకు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు విశ్వాసంలోనికి నడిపించుకోవాలి. ఇస్సాకు ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన భార్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా.
తన భార్య కొరకు ప్రార్థించే భర్తగా ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ప్రార్థన దేవుడు ఏం చేశారు? వినెను. ఇస్సాకు దేవుని వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా నా భార్యలో ఉన్న గొడ్రాలతనమును తీసివేయి, తొలగించి నా భార్యను ఆశీర్వదించు అని ప్రార్థించినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ఇస్సాకు ప్రార్థనను దేవుడు ఏం చేశాడు? వినెను అని ఆది కాండంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆయన వేడుకున్నాడు. వేడుకొని అనగా బ్రతిమలాడుకొనడం, దేవుని ఏమండి ప్రాధేయపడడం, అయ్యా కనికరించు, దయ చూపించు, నీ అనుగ్రహం మా కుటుంబంపై అనుగ్రహించు, ఇలా వేడుకొనడం అనగా అనేకమైన అర్థాలు మనకు వస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే ప్రియదేవుని బిడ్డలారా దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించారో, రిబకాను దేవుడు దర్శించారు, రిబ్కా గర్భవతి అయిందండి. అయితే దేవుని బిడ్డలారా రిబ్కా గర్భములో 2 శిశువులు ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమెకి నెలలు నిండుతున్న కొలది ఈ గర్భంలో ఉన్న 2 శిశువులు కూడా ఒకరితో ఒకరు పెనుగులాడుట వలన ఆమె దాన్ని భరించలేక, ఆమె దాన్ని తట్టుకోలేక ప్రియదేవుని బిడ్డలారా ఇప్పుడు ఆమె కూడా ప్రార్థన చేయడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు తన భర్త అయిన ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలము కలుగు చేశారు కదా. నా భర్త కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడని విశ్వాసంలోకి ఎవరు వచ్చారండి? రిబకా వచ్చింది ప్రియదేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆమెకు బాధ కలుగుతూ ఉన్నప్పుడు తన భర్తకు చెప్పలేదు. ఏ దేవుడైతే తనకి గర్భఫలం ఇచ్చారో ఆ దేవుని దగ్గర అడగడానికి ఆమె వెళ్ళింది. వెళ్ళి ఆమె దేవుణ్ణి అడుగుతుంది ప్రియదేవుని బిడ్డలారా. చూడండి 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిన గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లైనను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దేవుని దగ్గర అడుగుతుంది, దేవుని దగ్గర ప్రార్థిస్తుంది, అయ్యా నేను తట్టుకోలేని స్థితిలో ఉన్నాను, నా గర్భములో ఏదో జరుగుతూ ఉంది, ఏంటి పెనుగులాటయ్యా అని దేవుణ్ణి అడుగుతుంది. అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, అమ్మా నీ గర్భములో 2 శిశువులు ఉన్నారు. వారి పరిస్థితి పెద్ద అయిన తర్వాత పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా చేయబడతాడని, బలిష్ఠుడిగా ఉంటాడని ముందుగానే తన తల్లికి దేవుడు తెలియజేసినట్లు, రిబకాకు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, విశ్వాసి ప్రార్థనాపరుడైన భర్త అయిన ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడు భార్యకు గర్భఫలం ఇచ్చారు. ఇప్పుడు గర్భఫలం పొందుకున్న భార్య ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఇంతకు మునిపెన్నడూ కూడా రిబకా ప్రార్థన చేసినట్లు మనకు తెలియపరచబడదండి. కానీ ఎప్పుడైతే ఇంత గొప్ప కార్యము, ఇంత అద్భుత కార్యము భర్త ప్రార్థన వలన ఆమెకు జరిగిందో, ఇప్పుడు విశ్వాసురాలైన భార్యగా రిబకా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే భార్యగా రిబకా మార్చబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎంతవరకు మార్పు లేని వారి కొరకు కుటుంబంలో మార్పు కలిగిన వారు ప్రార్థిస్తున్నారు? నా భర్తకి ఇంకా నేను చెప్పలేనండి, ఆయన మూర్ఖుడండి, ఆయన మారడండి, నేను విశ్వాసగా ఉన్నాను చాలు అని సరిపెట్టుకుంటున్నావా? దేవుడు నిన్ను లెక్క అడుగుతారు. విశ్వాసురాలైన భార్యవైతే నీ భర్తను పరిశుద్ధపరచవలసిన బాధ్యత నీ మీద ఉంది. విశ్వాసు అయిన భర్తవైతే నీ భార్యను పరిశుద్ధతలోకి తీసుకురావలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మార్పు లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని కార్యాలను సందేహించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన ఇతరులు అద్భుత కార్యాలు పొందుకొని ఆ అద్భుత కార్యాలను బట్టి వారు విశ్వాసులుగా చేయబడాలి. ఎంతవరకు మన కుటుంబాల్లో జరుగుతున్నాయి
జరుగుతున్నాయా దేవుని బిడ్డలారా? జరిగినట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఎలా పోతే పోని, నాకెందుకులే, నేను కరెక్ట్గా ఉంటే చాలు, నా భక్తి నా విశ్వాసము ఎవరెలా పోతే నాకెందుకు అనే తత్వంలో ఉండినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు ప్రార్థన చేయాలని, ఇస్సాకు వలె మొరపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఇస్సాకు వలె ప్రార్థించాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే, మనం వేడుకుంటే మన ప్రార్థనను ఆయన వినే దేవుడు. ఇస్సాకు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆలకించాడండి. దేవుడు ఆయన ప్రార్థన వినని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సమాధానం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం కలిగి ఉన్న దేవుడు ప్రార్థనలను వినే దేవుడు, ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడు. అయితే ఎటువంటి ఆత్మీయతతో నువ్వు ప్రార్థన చేయాలి? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనలు 66వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేయని ఎడల ప్రభువు నా మనవి, లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునని దావీదు పాడుతున్నట్లు, దేవుని స్తుతించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కీర్తనలు 66వ కీర్తన ప్రియ దేవుని బిడ్డలారా 17వ చరణములో మనం చూసినట్లయితే, ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావు అంటే నీ హృదయములో పాపమును నీవు లక్ష్యము చేస్తున్నావు. పాపం మీదే నీ ఆలోచనలు ఉన్నాయి, పాపం మీదే నీ తలంపులు ఉన్నాయి. పాపము నీ హృదయంలో కాపాడుకుంటున్నావు, నీ హృదయంలో భద్రంగా ఉంచుకుంటున్నావు, ప్రార్థిస్తున్నావు. నీ మనవి దేవుడు ఆలకించడని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడంట? నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగా. కానీ దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు వలె ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతికి, దావీదు వలె ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి, దావీదు వంటి ఆత్మీయత నువ్వు కలిగి ఉంటే నీ మనముని దేవుడు ఆలకిస్తానంటున్నారు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తే వింటానని అంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆయన వినే దేవుడే కానీ వినని దేవుడు కాదు. ఒకవేళ నీ ప్రార్థన దేవుడు నువ్వు చేసినా అది వినటలేదు అంటే నీ హృదయంలో నీవు పాపము లక్ష్యము చేస్తున్నావేమో, పాపమునకు నీ హృదయంలో చోటిస్తున్నావేమో, పాపమనే నీ హృదయంలో దాచుకుంటున్నావేమో, పైకి పరిశుద్ధత కలిగి జీవించినట్లు నటిస్తున్నావేమో. ఒక్కసారి నీ హృదయంలో పాపమును విడిచి ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన అంశము చెప్పుకున్నాం, దేవుని యొద్ద వేడుకొని ప్రతిఫలం పొందుకున్న కుటుంబము. భర్త ప్రార్థనాపరుడు, ఇప్పుడు భార్య కూడా ప్రార్థనాపరురాలుగా మార్చబడింది. నీ కుటుంబంలో అంతంత విశ్వాసంలో ఉన్నవారు, చిన్న చిన్న విశ్వాసంతో ముందుకు వెళ్తున్నవారు, కొద్ది కొద్ది ఆత్మీయత ముందుకు వెళ్తున్నవారు, నీవు చేసే ప్రార్థన బట్టి బలమైన విశ్వాసంలోకి రాగలుగుతున్నారా? రాగలిగినట్లయితే నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలను, అద్భుతమైన కార్యములను ఆయన చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు రెబెకా వంటి కుటుంబముగా మన కుటుంబం ఉండాలని, భార్య భర్త కలిసి ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేని గురించి అయితే వేడుకుంటారో అది పరలోకములందు దేవుడు అనుగ్రహిస్తానని,
పరలోకమందున దేవుడు దాన్ని అనుగ్రహిస్తానని, దాన్ని ఇస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు విశ్వాసాలుగా చేయబడ్డారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఏకీభవించి భూమి మీద దేనిని గురించి అయితే వేడుకుంటారో అది పరలోకమందున్న దేవుడు నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తారని, ఆయన ఇస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసంలోనికి వచ్చిన కుటుంబాలు ఇద్దరు కలిసి ఇప్పుడు ఇద్దరు విశ్వాసాలుగా చేయబడ్డారు కనుక మీరు దేని గురించి వేడుకున్నా, ఏకభావంతో ఏక మనసుతో దేని గురించి వేడుకున్నా దానిని ఆయన ఇస్తానని ఉపవాస ప్రార్థన కొడుకులో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం వేడుకోవాలండి దేవుణ్ణి, మనం అడగాలండి దేవుణ్ణి. ఉపవాసం ఉండి రోజంతా కాలము సమయాన్ని వ్యర్థపరచక మోకరించి నువ్వు ఆయన వేడుకున్నట్లయితే, నువ్వు ఆయన్ని అడిగినట్లయితే, నువ్వు దేనిని గురించి అయితే ఏకీభించి అడుగుతున్నావో, దేని గురించి అయితే కలిసి ప్రార్థిస్తున్నారో దాన్ని ఆయన ఏం చేస్తారంటండి, అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకులో వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇస్సాకు వంటి ఆత్మీయతను కలిగి ఉందాం. ఇస్సాకు వంటి ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉందాం. అద్భుత కార్యాల కొరకు దేవుణ్ణి అడుగుదాం. దేవుని ద్వారా గొప్ప అద్భుత కార్యములను పొందుకుందాం. మార్పు లేని వారు కూడా ప్రార్థించే ప్రార్థనాపరులుగా చేయబడేటట్లు ప్రార్థన చేద్దాం. కుటుంబం అంతా కూడా ప్రార్థనాపరులుగా చేయబడే ఆత్మీయత కలిగి ఉండాలని ఉపవాస ప్రార్థన కొడుకులో ప్రార్థన చేద్దాం. అట్టి రీతిగా మనం వేడుకున్నట్లయితే దేవుని యొద్ద నుండి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఇస్సాకు రెబెకా పొందుకున్నారు కదండి. ఇద్దరు పిల్లలను ఒకే కానుపులో వారు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరములు గొడ్రాలుగా ఉన్న రెబెకా ప్రార్థన వలన ఆమె బిడ్డలను పొందుకుంది. ఎన్ని సంవత్సరాల బట్టో కార్యాలు జరగక నీకు ఆగిపోతున్నాయా? అనేకమైన సంవత్సరాలు గడిచినా నీ కుటుంబంలో కార్యాలు జరగట్లేదా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, నువ్వు ప్రార్థించాలని. ఇస్సాకు వల్ల దేవుణ్ణి అడగాలని, నువ్వు అడిగితే నేను అద్భుతం చేస్తానని, ప్రతిఫలం ఇస్తానని దేవుడు ఉపవాస ప్రార్థన కొడుకులో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం, వేడుకుందాం, దేవుని బ్రతిమిలాడుదాం, దేవుని దగ్గర కన్నీరు కారుద్దాం, మన కుటుంబంలో గొప్ప కార్యాలను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, మీ ఏ సమస్యలో ఉన్నా నేను ప్రార్థిస్తున్నప్పుడు కలిసి నాతో ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యములను ఆయన చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచటం వలన దేవుడు గొప్ప మేలులతో మిమ్మలను నింపుతారు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీపించండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు అయ్యా మా కుటుంబాలను మేము ఎలా కట్టుకోవాలి, అవిశ్వాసులుగా ఉన్నవారిని ఎలా మేము మార్చుకోవాలి, ఎలా రక్షణలోకి నడిపించుకోవాలో, ఎలా విశ్వాసంలోనికి నడిపించుకోవాలో మాతో మాట్లాడారు. మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ మాటలు విన్న వారందరిపై నీ కృపనుంచండి. ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉపవాసి ప్రార్థన కొడుకులు అయ్యా నాతో ఏకీభించి ప్రార్థన చేసుకున్న వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను, మీ పరిశుద్ధస్థానికి సమర్పిస్తున్నాను. ఎవరు ఎటువంటి సమస్యలో ఉన్నా యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే అయ్యా ఈ ప్రార్థనలో ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ అయ్యా ఏకీభించిన వారు ఉండినట్లయితే యేసుక్రీస్తు నామంలో
వారి సర్వ శరీరాలు తాకమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తమును వారి మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరు ఆరోగ్యములను దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవుడా అయా సమాధానము లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి. అయా నీకు వందనాలు. కుటుంబంలో గొడవలు, అసమాధానం ప్రభా, ఇగో నాయన ప్రభా, చంచల మనసు కలిగిన కుటుంబాలు, నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అపవాది ప్రభా అనేకమైన కుటుంబాలను బంధించి అయ్యా ఇగో ప్రభా వాడు నాశనానికి నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి కుటుంబములన్నిటినీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. అపవాది యొక్క బంధకముల నుండి, దుష్టుని యొక్క చేతుల నుండి నజరుడైన యేసుక్రీస్తు నామములో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, శాంతి ఏలుబడి చేయునుగాకని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో, రుణభారాలతో అయ్యా ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వారికి మేలు చేయండి, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారందరినీ దీవించండి. వారి కుటుంబంలోని యవ్వని బిడ్డలను ఆశీర్వదించండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. వివాహము కాని యవ్వని బిడ్డలకు చక్కటి వివాహములు జరిగించండి. మీ సంకల్పం, మీ చిత్తములో ఉన్న కుటుంబాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మరి కొన్ని కుటుంబాల్లో వివాహాలు జరిగి సంవత్సరాలు గడిచినా ఇగో నేను సంతానం లేని బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డల్ని చేతులకు అప్పచెప్తున్నాను. దేవా మీరు దర్శించండి, మీరు దర్శించండి. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఇస్సాకు ప్రార్థన చేయగా రెబకాకున్న గుడ్రాలతనమును తొలగించిన దేవుడు. ప్రభా నీ నామములో ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అటువంటి ఇగో యవ్వన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంతాన ప్రాప్తులుగా దీవించబడుదురుగాక అయ్యా. ఇగో పిల్లల కలిగిన తల్లులుగా దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రభువా అయ్యా గర్భఫలము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించండి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మా దేశమును, దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను దీవించండి. మా దేశంలో నెమ్మది, సమాధానం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. దేశ సరిహద్దులను దీవించండి, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశముల మధ్య నెమ్మదికరమైన వాతావరణం, సమాధానకరమైన వాతావరణమును కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబములన్నిటినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను. మా సంఘ కుటుంబములందరిపై నీ కృప ఉంచండి అయ్యా. అయ్యా ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి నీకు వందనాలు. మా సంఘ బిడ్డలు ఇంకనూ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరతలు, అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇగో మా పరిచర్యకు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో ప్రభా ఆర్థికంగా మాకు ప్రభా ఇగో నాయన ప్రభా కావలసిన ఎన్నో ప్రభా ఉన్నాయి. వాటన్నిటి విషయంలో మీ కార్యాలు జరిగించండి. మా పరిచయను బలపరచండి, మా పరిచయను దీవించండి అయ్యా నీకు వందనాలు. అలాగే యూట్యూబ్ పరిచయను దీవించిన ఆయన హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ అను మాకు ఛానల్ని ఆశీర్వదించండి నాయన. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్ల అవసరాలన్నింటినీ తీర్చమని మరొకసారి మమ్మల్ని అందరినీ పరిశుద్ధ స్థలాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.